మా ప్రీతమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల క్రితం ఈ జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ఇది 13వ ఆవిర్భావ సభ కింద మేము జరుపుకుంటున్నాము. చాలా పెద్ద ఎత్తున చేసి మా నాయకుడికి పిఠాపురంలో మొదటిసారిగా ఎన్నికైనందుకు చాలా గొప్పగా ఈ ఆవిర్భావ సభ చేసి చూపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ప్రతి వార్డులో కూడా వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి వార్డులో కూడా మన జనసేన జెండా ఎగరవేయాలని చెప్పేసి అన్ని వార్డులో ఇన్ఛార్జీలు ప్లస్ టౌన్ పిఠాపురం జనసేన ఆఫీస్లో కూడా మేము జెండాను ఆవిష్కరించడం జరుగుతుందండి. దాని తర్వాత ఉప్పాడ బస్ స్టాండ్ వరకు ఒక బైక్ ర్యాలీ నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. రాష్ట్ర జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈ పిఠాపురం టౌనే కాదు నియోజకవర్గంలో భారీ ఎత్తున కార్యక్రమం ఆదేశానుసారం చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఉప్పాడ బస్ స్టాండ్ లో భారీ ఎత్తున జన సమీకరణతో 30 వార్డులో అదే పార్టీ జెండాలో ఆవిష్కరణ జరగడం జరిగిందండి. అందులో భాగంగా ఆయన గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి కానీ మతానికి కానీ బేస్లెస్ గా ఆయన రాజకీయం చేస్తున్నారు. నిస్వార్థంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చిత్తశుద్ధి, ఆయనకున్న చిత్తశుద్ధి, అంకిత భావం, ప్రజల్ని అట్టడుగున్న వాళ్ళు ఒక విధంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన కార్యరూపాలు చాలుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి నెగ్గడం మా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడం వల్ల ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుందండి. ఆ సంగతి అందరూ ప్రపంచం అంతా చూస్తున్నారు. పీ4 పవన్ కళ్యాణ్ గారు పీ4 పిఠాపురం అండి. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేసుకున్నామండి. వారు చెప్పిన ప్రకారంగా సేవా కార్యక్రమాలు అన్ని చేసామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి.